శ్రావణ మాస పూజలు, వినాయక చవితి పూజలు ఇవన్నీ కూడా వర్షాకాలంలోనే వస్తాయి కదండి. ఆ వర్షాకాలంలో రావడం వల్ల కొట్టిన కొబ్బరికాయలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఆ కొబ్బరికాయలను ఆరబెట్టుకుంటే మామూలు టైంలో తొందరగా ఆరిపోతాయి. ఈ వర్షాకాలం మూలాన తొందరగా బూజు పట్టేస్తుంది. అందుకోసమనే కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి లౌజులు చేసుకోండి, బాగుంటుంది. సింపుల్ గా కొబ్బరి లౌజులు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా కొబ్బరికాయల్ని సన్నగా తరుముకోవాలి. లేదా కొబ్బరి చిప్పని ఇలా మంజీరా పైన గీరేసుకుంటే సన్నగా అవుతుందండి. ఈ సన్నగా చేసినా పర్వాలేదు. నేనైతే మిక్సీ వేసుకున్నాను. మరీ మెత్తగా ఏం కాదండి, బరకగా చేసేసుకోవాలి. టైం సేఫ్ అవుతుంది, బాగుంటుంది కూడా. ఆ తర్వాత బెల్లాన్ని కూడా తురుముకోవాలండి కావలసినంత. నువ్వుల్లో ఫైబర్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో ఇమ్యూనిటీ కోసం నేను కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. బాండీలో కొంచెం నెయ్యి వేసేసి అందులో ఈ కొబ్బరి పొడి వేసేసి వేయించుకోవాలి. ఇలా పొడి పొడి అయ్యేంత వరకు నేతిలో వేయించుకోవాలి. పచ్చిదనం పోవాలన్నమాట. అదే బాండీలో మనం తురుముకున్నటువంటి బెల్లాన్ని రుచికి తగినట్టుగా, అంటే ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, మామూలుగా కావాలంటే ఎలాగైనా తీసుకోవచ్చు. మనకు బెల్లం బదులు షుగర్ కూడా తీసుకోవచ్చు. బెల్లం అయితే ఐరన్ ఉంటుంది, పిల్లలకు చాలా హెల్త్కి మంచిదండి. ఇలా బెల్లం తీసుకున్నాక అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. కలుపుతూ ఉండాలి. మంచిగా మెల్ట్ అవుతుంది అనమాట. తురుముకుంటూ తొందరగా మెల్ట్ అవుతుంది. బెల్లం మంచిదైతే పర్వాలేదండి. అందులో ఏదైనా మలినాలు ఉన్నాయన్నట్టుగా మీకు డౌట్ వస్తే గనక స్ట్రెయినర్ తో వడగట్టుకోండి. ఇలాచీ పౌడర్ వేసేసి కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చేంత వరకు సరిపోతుందండి. ఇలా ఒక్క తీగ సాగాలి, అంతే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి నువ్వులను కూడా వేయాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. బెల్లం పాకం అంతా ఈ కొబ్బరి పొడికి పట్టేలాగా మొత్తం కలిపేసేసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా అవుతుందనమాట. ఈ మిశ్రమం కాస్త గోరువెచ్చగా కాగానే వీటిని ఉండలుగా మనకు కావాల్సిన సైజులో చుట్టేసుకోవాలండి. ఇంతేనండి. ఈ ఉండలు కూడా చాలా ఈజీగా అవుతాయండి, బెల్లం ఉంటుంది కదా. అంతేనండి. టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. శ్రావణ మాస పూజలు, వినాయక చవితి పూజలు ఇవన్నీ కూడా వర్షాకాలంలోనే వస్తాయి కదండి. ఆ వర్షాకాలంలో రావడం వల్ల కొట్టిన కొబ్బరికాయలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఆ కొబ్బరికాయలను ఆరబెట్టుకుంటే మామూలు టైంలో తొందరగా ఆరిపోతాయి. ఈ వర్షాకాలం మూలాన తొందరగా బూజు పట్టేస్తుంది. అందుకోసమనే కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి లౌజులు చేసుకోండి, బాగుంటుంది. సింపుల్ గా కొబ్బరి లౌజులు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా కొబ్బరికాయల్ని సన్నగా తరుముకోవాలి. లేదా కొబ్బరి చిప్పని ఇలా మంజీరా పైన గీరేసుకుంటే సన్నగా అవుతుందండి. ఈ సన్నగా చేసినా పర్వాలేదు. నేనైతే మిక్సీ వేసుకున్నాను. మరీ మెత్తగా ఏం కాదండి, బరకగా చేసేసుకోవాలి. టైం సేఫ్ అవుతుంది, బాగుంటుంది కూడా. ఆ తర్వాత బెల్లాన్ని కూడా తురుముకోవాలండి కావలసినంత. నువ్వుల్లో ఫైబర్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో ఇమ్యూనిటీ కోసం నేను కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. బాండీలో కొంచెం నెయ్యి వేసేసి అందులో ఈ కొబ్బరి